హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ రియల్ నెంబర్స్ చాప్టర్ 1లో 1.1లో క్వశ్చన్ నెంబర్ 3ని నేర్చుకోబోతున్నాం. ముందు అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లైయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారనమాట. వీటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. మనం ఫస్ట్ సమ్ము సెకండ్ సమ్ము ఎలా అయితే చేసామో, ఏ మెథడ్లో చేసామో ఇది కూడా అంతే. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వీడియో లింక్స్ అనేవి కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? 12, 15, 21. ముందు మనం ప్రైమ్ నెంబర్స్ రాసుకుందాం. 2, 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో. ఇప్పుడు 12 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? ఫస్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ ఎంత? 2. 12 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 అనేది 2 టేబుల్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 3 టేబుల్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. నెక్స్ట్ 15 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 3 టేబుల్లో చెక్ చేద్దాం. 3 టేబుల్లో 15 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో 5 క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ 5 టేబుల్లో 5 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయి? 3 ఇంటూ 5. నెక్స్ట్ 21. 2 టేబుల్లో 21 క్యాన్సిల్ అవ్వదు. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో 21 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్లో 7 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 21 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయి? 3 ఇంటూ 7. ఓకే, ఇక్కడికి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసాం. ఇంకా ఏం అడిగారు సమ్లో? ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని. ఎల్సిఎం అంటే ఏంటో చూద్దాం. ఈ త్రీ నెంబర్స్ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? 3. కామన్గా ఉన్న నెంబర్ని 1 టైం రాసుకోవాలి. మిగిలిన అన్ని నెంబర్స్ని యాస్టీజ్ రాసేసుకోవడమే. ఇక్కడ 3 కాకుండా ఏమేమి ఉన్నాయి? 2 ఇంటూ 2. ఇక్కడ 3 కాకుండా 5 ఉంది. ఇంటూ 5. ఇక్కడ 7 ఉంది. ఇంటూ 7. మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకి 420 వస్తుంది. ఎల్సిఎం ఎంత వచ్చింది? 420. ఇంకా ఏం ఐడెంటిఫై చేయాలి మనం? హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో కామన్గా ఉన్న నెంబర్ ఎంత? 3. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 3. మనం ఎల్సిఎంని ఐడెంటిఫై చేసాము, హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేసాం. ఇక్కడితో ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఉన్న ప్రాబ్లం ఎంత? 17, 23, 29 3 ప్రైమ్ నెంబర్సే. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. 17 అనేది ఏ టేబుల్లోని క్యాన్సిల్ అవ్వదు. ఓన్లీ 1 టేబుల్లో 7 టేబుల్లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. 17 అనేది 17 టేబుల్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 23 కూడా అంతే. 23 కూడా సేమ్ అంతే. 23 టేబుల్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 29 కూడా అంతే. ఎందుకు ఇలా అయ్యింది? ఇచ్చిన 3 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 17 ఏమొచ్చింది? 17 వచ్చింది. 23 ఈక్వల్ టు 23. ఫ్యాక్టర్స్ ఆఫ్ 29. ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 17, 23, 29. కామన్గా ఏ నెంబర్ లేదు. ఇంకా మిగిలిన ఏమేమి ఉన్నాయో అవి రాసేసుకోవాలి. 17 ఇంటూ 23 ఇంటూ 29. ఇప్పుడు ఈ 3 మల్టిప్లికేషన్ చేయాలి. 17 ఇంటూ 23 మల్టిప్లికేషన్ చేస్తే 391 వచ్చింది. 391 ఇంటూ 29 చేస్తే 11,339 వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 11,339. మరి హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు ఇక్కడ. కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏమీ లేవని 0 రాయకూడదు. ఇక్కడ చూడండి, కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? 1. హెచ్ఎఫ్ ఎంత? 1. ఇక్కడతో ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఉన్న ప్రాబ్లం ఏంటి? 8, 9 అండ్ 25. ఫస్ట్ మనం 8 చూద్దాం. 8 అనేది 2 టేబుల్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది.
4 అనేది 2 టేబుల్లో 2 టైమ్స్, 2 అనేది 1 టైము. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి రాసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 9. 9 అనేది 3 టేబుల్లో 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ 3. 3 టేబుల్లో 3 టైమ్స్, 3 అనేది 3 టేబుల్లో 1 టైము. ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఈక్వల్ టు 3 ఇంటూ 3. 25కి 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్లో 5 టైమ్స్, 5 అనేది 5 టేబుల్లో 1 టైము. ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 ఈక్వల్ టు 5 ఇంటూ 5. కామన్గా ఏమన్నా నెంబర్ ఉందా? లేదు, కామన్గా లేదు. ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఈక్వల్ టు కామన్గా ఏది లేదు కాబట్టి యాస్టీజ్ ఉన్నట్టు రాసేసుకోవడమే. 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 5 ఇంటూ 5. మల్టిప్లికేషన్ చేస్తే మొత్తం 1800 వస్తుంది. హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఇక్కడ కామన్గా ఏం లేవు, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడేముంది కామన్గా? 1. మీరు అనుకోవచ్చు మరి ఇక్కడ ఎందుకు రాయలేదు అని. మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాస్తున్నాం ఇక్కడ. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 1 ఇక్కడ రాయట్లేదు. ఎల్సిఎం ఎంత వచ్చింది? 1800. హెచ్సిఎఫ్ 1. ఇక్కడతో ఈ సమ్ అనేది కంప్లీట్ అయింది. మనం ఈ సమ్లో అసలు ఏం నేర్చుకున్నామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనం నేర్చుకున్నాం. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.